మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస మృస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026 సంవత్సరం జనవరి నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కర్కాటక రాశికి రవి, బుధ, కుజులు 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఎట్లా ఉందో చూద్దాం. రవి బుధులిద్దరు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు. ఇది మంచి యోగం. బాగా వ్యాపారం సాగటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు కూడా బాగున్నాడు. జీవితంలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి మొన్నటి వరకు పూర్తిగా బాగాలేదు. శని జరిగిన నవంబర్ 27 వరకు శని వక్రించి అష్టమంలో ఉన్న ప్రభావం చూపించాడు. మరి నవంబర్ నెల వరకు, నవంబర్ 27వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశి వాళ్ళ బాధలు చెప్పటానికి వీళ్ళని నరక బాధలు అనుభవించారు. ఇప్పుడు కాస్త కొద్దిగా మంచి టైం కనపడుతుంది. కానీ గురువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ ద్వాదశంలో ఉన్న గురువు మరి రేపు రాబోయేటువంటి 3 సంవత్సరాల వరకు విపరీతమైన ఖర్చు, నష్ట కష్టాలు వస్తాయి. నీ నోరు సక్రమంగా మాట్లాడదు. వారి వాక్కారకుడు. ఈ గురువు వల్ల నీ మాట సక్రమంగా ఉండదు. మంచిగా మాట్లాడేవాడు కూడా చాలా అజాగ్రత్తగా మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, రాజా, బాబు, స్వామి ఇట్లా నాబోటి వాళ్ళు మాట్లాడతారు. మరి కాస్త టైం బాగాలే, అరే రే ఏందో అనే సంగతి ఇట్లా మాట్లాడతారు. అది అహం. నాకంటే గొప్పవాడు లేడు అనుకుండే అహంతో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండకపోవటం వల్ల విపరీతమైన ఖర్చులు, అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు, ఈ రాహుకేతువుల వల్ల కూడా బాగా విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశం బాగా ఉన్నది. అయితే వ్యాపారం బాగుంది, వ్యాపారం సాగుతుంది. అప్పు చేసేదైనా ఆస్తి కానీ ఇల్లు కానీ కొంటే మీకు మాత్రం బాకీలు తీరతాయి, మీకు ఇల్లు నిలబడుతుంది. ఇది స్వయక్తారిగా మా వాళ్ళలోనే ఇదే కర్కాటక రాశి వాళ్ళకి. మరి జీవితంలో కొనలేని వాళ్ళు అప్పు చేసి కనీసం ఒక 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, స్థలం కొన్నారు. వాళ్ళు జీవితంలో కొంటాము అనుకోలేదు, అప్పు పుట్టింది, కానీ అప్పు తీరుతుంది. ఈ కర్కాటక రాశి పరిస్థితి అదొకటి మంచి ఉంది. అయితే మంచిలో చెడు ఉంది. ఏమిటయా అప్పు చేశావు, వడ్డీలతో సహా అసలు బాకీ తీర్చాలి. చాలా మోపెడే కూర్చుంటుంది. అయితే ఆస్తి మిగులుతుంది, కానీ అప్పు తీర్చడంలో కష్టము. తిండి కూడా సరిగా తినక 24 గంటల కష్టపడి
బాధలు ఎక్కువై సమస్యల వల్ల చాలా బాధలు పడటానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న మంచి చెప్పాను. ఉన్న మంచి కాకుండా చెడు ఒకటి కనబడుతుంది. ఈ చెడు ఏంటి? కుజుడు వల్ల కొంత బాగుంది, గురువు వల్ల పూర్తిగా బాగాలేదు, రాహుకేతువుల వల్ల అంతకంటే బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పైన శుక్రుడు 6 ఉన్నాడు, గురువుకు షట్క దోషం. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల్లో ఒక పెద్ద దుమారం. సుడిగాలి అంటారు చూడండి, సుడిగాలి వస్తే గిరగిరగిరగిర తిరుగుతుంది ఆ సుడి. ఎక్కడ దుమ్ము తాటాకులు ఏవి గుడ్డలతో సహా ఆ సుడిలో తిరిగి బలబలబల పైకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి మనం తొడుక్కుందే చొక్కాని ఆరేసామనుకోండి, ఆ సుడిగాల్లో ఇప్పుడు బస్తీలో రావడం పల్లెటూళ్ళలో వస్తుంటుంది. ఆ సుడిగాలు వస్తే కొత్త చొక్కాను కూడా లాక్కొని పైకి వెళ్ళిపోతుంది. అది పోయి ఎక్కడో పడుతుంది, మళ్ళీ అక్కడ ఉండదు, కింద ఎక్కడో పడుతుంది, మన దగ్గర దాపుల్లో పడదు. అట్లాంటి సుడి రాబోతుంది ఈ రాశి వాళ్ళకి. ఈ సుడి వచ్చిందంటే ఏ దెబ్బ తగులుతుందో, ఏ రకమైన సమస్య వస్తుందో చెప్పలేము. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. హస్త సాముద్రిక ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం. అయితే ప్రత్యేకించి చెప్పబోయేది ఏమిటంటే, చాలామంది అంటున్నారు, ఆయన దగ్గర చూపించాను, ఇంకా ఆయన చూపించాను, వీళ్ళంతా పెద్ద పెద్ద పేరు గలవాళ్ళు, వాళ్ళకంటే నువ్వు బాగా చదువుతావేమయ్యా అని అడుగుతున్నారు కొంతమంది. అందరూ బాగానే చదువుతారు, నీ ప్రవర్తనే బాగలేదు. ఏం బాగలేదు? పాపం అనేది నిన్ను వేధించి గ్రహదోషాలు పూర్వజన్మలో ఉన్న పాపం వల్ల నీకు గ్రహదోషాలు వస్తున్నాయి. పూర్వజన్మ పాపం పోవటానికి నీకు చేస్తే నీవు ఈ జన్మలో ఏం చేస్తున్నావు? ఏదో ఒక రకమైన పాపం చేస్తున్నావు. ఎక్కడ దాకా వద్దండి, శాకాహారం. ఆ శాకాలు గింజలు బియ్యం కదులుతాయా? కదలవు. ప్రాణం ఉంది, ఉన్న ప్రాణం మాత్రం కనపడదు. వాటిని తింటావు, బాగానే ఉంది. కాదండి, ఆ విత్తనాలు ఉన్నాయి, భూమిలో పడ్డే మొక్క మొలుస్తుంది. కానీ ఒక మాంసాహారం ఉంది, దాన్ని కోసుకొని తీసుకొచ్చావు, తిన్నది తిని మిగిలింది భూమిలో పాతబెట్టు, తెల్లారి పురుగులు పడుతుంది. అదే విత్తనాలు లాంటివి ఏంది? శనగలు ఉన్నాయి, నానబెడతావు, మొలక మొలుస్తుంది, దాన్ని తినవయ్యా పొద్దున్నే బలం అని చెబుతున్నారు డాక్టర్లు. తినగా కొన్ని భూమిలో పారేసావు అనుకో, మొక్క మొలుస్తుంది, పైకి వస్తుంది. అదే ఇంకో పాపం ఏంటి? ఒక మేకను కోడిను తీసుకొచ్చావు, కోసావు, తిన్నావు. నువ్వు తినగా మిగిలింది అది భూమిలో పారేసావు, కుళ్ళిపోయింది, భూమి పాడైపోయింది. మొక్క మొలిచే మొక్కలు కూడా పాడైపోతాయి. మరి దానివల్ల ఎంత నష్టం ఉంది? కదిలే జీవరాశిని చంపి తింటావా? మరి విత్తనాలు లాంటివి తిని వాటిని మళ్ళీ విత్తనం వేస్తే మొక్క మొలుస్తుంది. ఎప్పుడు కూడా ఏం చెప్పారు? చెట్టును కొట్టేటట్లయితే ఇంకో చోట చెట్టు వేసిన తర్వాత ఇంటిగడ్డం వస్తే చెట్టు కొట్టమన్నారు. గింజలు ఏమైనా ఉన్నాయి, అట్లా జల్లితే మొక్క మొలుస్తుంది. మెంతులు ఉన్నాయండి, కాసిన జల్లితే వెంటనే మరి కొత్తిమీర ఆకు వస్తుంది. ఇట్లా కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి చేసే పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి, విచక్షణ కావాలి. అయితే మాంసాహారం నువ్వు తినవు కాబట్టి మమ్మల్ని అంటున్నావా అని అనొద్దు. ఇప్పుడు ఏమీ దొరకని రోజుల్లో అడవుల్లో పండ్లు కానీ ఏమీ దొరకని రోజుల్లో మాంసాహారం తిన్నారు. ఇవాళ శాకాహారం తింటేనే అరగట్లా. ప్రతివాటికి మందులు వేసి పండిస్తున్నారు, పండ్లు కూడా మందులు వేస్తున్నారు, కూరగాయలు కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు బాగా కనపడటానికి. అవి తింటే రోగాలు వస్తున్నాయి. శాకాహారం తింటేనే రోగాలు వస్తున్నాయి, అరగట్లా. మాంసాహారం అరుగుతుందా? కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా బాగా ఆలోచించి విచక్షణ జ్ఞానం కలిగి మంచి ప్రవర్తన, సాయంత్రం వేళ మనం ఏం చేశాం తెలుసుకొని తెల్లవారు పాపం చేయకుండా ఉంటే ఏ రాశి వాళ్ళకైనా బాగుంటుంది. కర్కాటక రాశి చాలా మంచిది, జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి.